మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని విషయములో, దేవుని మందిరము విషయములో, దేవుడిచ్చినటువంటి పరిచర్య విషయంలో, దేవుడు పరిచయం చేసినటువంటి దేవుని బిడ్డల విషయంలో మనకు క్రమము ఉంది అంటే మనము ఆత్మను అనుసరించి జీవిస్తున్నామని అర్థం. క్రమము తప్పిపోతుంది అంటే శరీరాన్ని అనుసరించి పడిపోతున్నామని అర్థం. జాగ్రత్త పడదాం, తెలుసుకుందాం ఎక్కడ పొరపాటు పడింది, దేవుని చెంత పెడదాం, సరిదిద్దుకుందాం. మళ్ళీ ఆత్మను అనుసరించి చక్కగా క్రమముగా నడుచుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఆత్మను అనుసరించి నడుచుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మను అనుసరిస్తూ తండ్రి పొరపాట్లు జరిగి తప్పిపోయి ప్రమాదంలో పడబోతున్న బిడ్డలు తెలుసుకొని నీ దగ్గరికి వచ్చి మొరపెడుతూ ఉంటుండగా వారిని ఆత్మను అనుసరించి క్రమముగా నీవు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.